హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కొడుకు కిచెన్. మీకు ఈరోజు మా అమ్మ చేసే టమాటా చట్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేయాలి. గ్రీన్ చిల్లీ సాతే చేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు సాతే చేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఇట్లే కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇట్లే ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం మంచి కలర్ వచ్చినాక కొంచెం సైడ్కి తీసి పెట్టేసుకోవాలి ఇవి గ్రీన్ చిల్లీస్ని. దాని తర్వాత అదే అండిలో మనం కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం టర్మరిక్, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా, చింతపండు, మన మిర్చి పౌడర్ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 minutes దీన్ని మంచిగా మరగనివ్వాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని అయిపోయింది, రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టాలి. కూలింగ్ ఒక 15 minutes. ఇప్పుడు కూలింగ్ అక్కడ పెట్టినాం కదా టమాటో, మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా జీరా పౌడర్ని ఫస్ట్ క్రష్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని క్రష్ చేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీన్ని మిక్సీ చేసుకోవాలి, మంచిగా క్రష్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ చేయొద్దు. ఓకేనా, ఇట్లా క్రష్లో ఉండాలి కొంచెం. ఇప్పుడు క్రష్ చేసుకున్న దాంట్లోనే మనం టమాటో కూల్ అయిపోయింది. ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే యాడ్ చేసేసుకొని మిక్సీ దీంట్లోనే మన నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్టెడ్ది ఇది ఫస్ట్ రోస్ట్ చేసుకొని దాని తర్వాత పౌడర్ చేసుకున్నది నువ్వుల పౌడర్. ఓకేనా, దీన్ని మొత్తం మిక్సీ చేసుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ చేయొద్దు, క్రష్ పెట్టుకోవాలి. క్రష్ ఉంటే మంచిగా ఉంటుంది, టమాటో తగులుతూ ఉంటుంది, బాగుంటుంది నోటిలో. ఓకేనా, ఈ టెక్స్చర్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం దీనికి కావాల్సిన తడక కొడతాము. ఇప్పుడు కొన్ని పీల్ గార్లిక్ తీసుకొని దాన్ని క్రష్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కొంచెం క్రష్ చేసుకొని ఇప్పుడు ఒక అండి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనము అది గార్లిక్ని కొంచెం క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకొని తర్వాత మనము ఆయిల్ హీట్ అయినాక దీంట్లో రెడ్ చిల్లీ హోల్, తర్వాత జీరా వేసుకొని తడక పెట్టుకోవాలి. దాని తర్వాత మనం దీంట్లోనే క్రష్ గార్లిక్ వేసుకోవాలి తడకలో. చలో, ఇప్పుడైతే తడక రెడీ అయిపోయింది. మనం టమాటా చట్నీలోకి తడక వేసుకుందాము. చలో, మా అమ్మ స్పెషల్ టమాటా చట్నీ ఈజ్ రెడీ. ప్లీజ్ ట్రై అట్ యువర్ హోమ్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మా కిచెన్ కింగ్ రెస్టారెంట్ది రెసిపీస్ కూడా నెక్స్ట్ దీంట్లో వస్తూనే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.